ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే, మా వారు తెల్లవారుజామునే లేచి పూజ చేసేసుకుందామని అనుకున్నారు. నేను ఆయనతో పాటు లేచి బయట వాకిలి ఊడ్చి, కల్లాపేసి, ముగ్గు పెట్టి, నీళ్ళు కాస్తూ ఉన్నాను. ఆయనైతే లోపల హాల్ క్లీన్ చేసుకొని, తలస్నానం చేసి, దేవుడి దగ్గర అన్నీ సర్దుకుంటున్నారు పూజ కోసం. ఈ హడావిడిలో నేనింక వీడియో అయితే షూట్ చేయలేదు. సో, మరి మీ ఇంట్లో మీరేం చేస్తారు? నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, పూజైతే మా వారు చేసేసుకున్నారు. అరవింద్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నేనైతే స్నానం చేసి దండం పెట్టుకుంటాను. అరవింద్ కోసం మాత్రమే ఈరోజు పప్పు, పాలకూర వండుతున్నాను. ఎప్పుడైనా సరే పప్పు, పాలకూర కలిపి ఉడికించకూడదు. పప్పు ఉడికిన తర్వాత కొంచెం పాలకూర వేసి ఉడకబెట్టాలి. గుర్తుపెట్టుకోండి. అరవింద్‌కి దగ్గుగా ఉందని నేను తులసి కషాయం చేస్తున్నాను. మీరు కూడా ఇది మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు తులసాకు డైరెక్ట్‌గా తీసుకోకపోతే సిరప్స్ కన్నా ఇది చాలా మంచిది. రిలీఫ్‌గా ఉంటుంది. ఇంకా ఆరెంజెస్ పెట్టాను.